అయితే భగీరథ్ కేసులో సీఎం రేవంత్ అన్ని అబద్ధాలు చెబుతున్నారని, భగీరథ్ని అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ పోలీసులు ఎందుకు లేరని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నిస్తున్నారు. భగీరథ్ చుట్టూ లాయర్లు ఉన్నారు కానీ పోలీసులు లేరని అన్నారు ప్రవీణ్. మేము అరెస్ట్ చేశాము అని అంటున్నారు కదా, నాకాబందీ ఏర్పాటు చేసినప్పుడు ఆ నాకాబందీలో ఉండవలసిన వాళ్ళు పోలీసులు, కాకి దుస్తులు వేసుకున్న పోలీసులు ఉండాలి, పోలీసు వాహనాలు పోవాలి. మరి ఇది చూడండి, ఇది బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిన రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన మాస్క్ పెట్టుకొని ఇద్దరు అడ్వకేట్ల పహారాలో పేట్ బషీరాబాద్ పోలీసులు పోతున్నాడు. మీకు ఎవరికైనా పోలీసు దుస్తులు ఉన్న వ్యక్తులు కానీ, కమాండోలు కానీ, సాయుధులైన పోలీసులు ఎవరైనా కనిపిస్తున్నారా? మొట్టమొదటి అబద్ధం రేవంత్ రెడ్డి గారు. మీ రాజకీయ చరిత్ర అంతా అబద్ధాలు. నాకాబందీ చేస్తే ఈయన చుట్టూ ఉండాల్సింది పోలీసులు. బండి సాయి భగీరథ్ పక్కన ఇద్దరు ఎవరున్నారు? లాయర్లు ఉన్నారు, బీజేపీ లాయర్లు ఉన్నారు. మరి మీ పోలీసులు ఎక్కడున్నారు? ఆయన మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నాడు. మీరు నాకాబందీ చేసినామంటున్నారు. ఒకవైపు ఏమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నేను నా కొడుకును నేనే అప్పగించిన పోలీసులకు అని చెప్తున్నారు. మీరేమో నాకాబందీ అంటున్నారు. ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మళ్ళా నన్ను, కేటీఆర్ గారిని, మిగతా నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా మీలాంటి వాళ్ళ భర్త బట్టనికి.